పుట్ట స్టేట్ మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు షేక్ పర్వీన్ గారి ఆధ్వర్యంలో యోగా డే పురస్కరించుకుని తన నివాసం నందు యోగ మాస్టర్ వెంకురెడ్డి గారిచే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సంఘమిత్ర నెల్లూరు ప్రెసిడెంట్ సంధ్య, సెక్రటరీ సులక్షణ, ట్రెజరర్ హేమామాలిని, పుట్ట స్టేట్ ట్రెజరర్ లలిత తదితరులు మహిళలు పాల్గొని ఘనంగా యోగడే పురస్కరించుకోవడం జరిగింది. అనంతరం యోగ మాస్టర్ వెంకారెడ్డికి ఘనంగా శాల్వాలతో బొకేలతో సన్మానించడం జరిగింది. అదేవిధంగా యోగా మాస్టర్ వెంకురెడ్డి అందరితో నవ్వుల అలరించి అందరినీ ఆనందపరచడం జరిగింది. అనంతరం అధ్యక్షురాలు షేక్ పర్వీన్ యోగా మాస్టర్ వెంకురెడ్డి మీడియాతో మాట్లాడారు. దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మేము సార్ పిలిచామన్నమాట. సార్ ఎన్ని పనులున్నా కూడా మానుకుని మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు మనం ఎలా ఉండాలన్నా ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలని నా ఉద్దేశం. మనం ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా మనం ఈజీగా చేయగలుగుతాము. మా పుట్ట ఎస్టేట్ మహిళా వాకర్స్ సంఘమిత్ర లయన్స్ క్లబ్ తరఫున నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ప్రతిరోజు మా దగ్గర వాకింగ్ ప్లస్ యోగా, ప్రతిరోజు యోగా అన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ ఒక 10 మంది వస్తారు యోగాకి. ఇలా ఈ కార్యక్రమము ఇంకా నిరంతరం సాగుతూ ఉంటుంది. నేను చెప్పే కన్నా యోగా గురించి ఒక సారు ఒక గురువు సార్ వచ్చి చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుందనే ఉద్దేశంతో నేను ఈ రోజు సార్ని ఇన్వైట్ చేశాను. సార్ నిజంగా మా అందరి తెలియజేసుకుంటున్నాను. ఎంతో బాగా చెప్పి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మనుషుల దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని, ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేయాలని నేను ఇక్కడ ఉన్న మహిళలందరినీ మనవి చేసుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక యోగా అభినందనలు. ఈరోజు యోగా డేకి సంబంధించి జూన్ 7వ తారీఖు నుంచి జూన్ 21 దాకా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈ పుట్ట ఎస్టేట్ సంఘమిత్ర ఆర్గనైజేషను అలానే పుట్ట ఎస్టేట్ వాకర్స్ అసోసియేషను సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నేను పాల్గొనటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ నేటి కాలమానంలో అందరూ ఆరోగ్యం మీద ఇబ్బందులు పడుతూ, ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో యోగ సాధన ద్వారా, ధ్యాన సాధన ద్వారా, లాఫింగ్ ద్వారా మనం శారీరక దృఢత్వాన్ని, మన యొక్క రుగ్మతలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే కార్యక్రమం చెప్పే ప్రయత్నం చేస్తూ ఇలాంటి అవగాహన మనకి ఏర్పాటు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, అలానే రాష్ట్ర ప్రభుత్వం కానీ, అలానే మన నెల్లూరు నగర కార్పొరేషన్ అధికారులు కానీ మనకి చాలా కోఆపరేట్ చేస్తూ మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని అందుకొని మనవంతు ప్రయత్నంగా మనం అందరికీ కూడా ధ్యానాన్ని, యోగ సాధనని అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పుట్ట ఎస్టేట్ మేడం పర్వీన్ మేడం పిలుపు మేరకు నేను ఇక్కడికి రావటం, ఇంతమందిని నేను ఇలా అందరి మనసుల్లో ప్రేమను పొందడానికి నాకు ఇది ఒక చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. న్యాచురల్ గా తీసుకుంటూ కింద 5 వేలు ఓపెన్ అవ్వాలి, ఎల్బోస్ ఓపెన్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం 5 ఫింగర్స్ ఓపెన్ అవ్వాలి. మన శ్వాసనాడులు ఫ్రీ అవ్వాలి, నోరు ఓపెన్ అవ్వకూడదు. ఏముంది, ఏమన్నా కష్టమా? అవునండి పాప, అది అట్టే ఉంది సార్ ఫోటోది. అవును కష్టమా? ఎందుకంటే డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు
యోగాలు కూడా డిఫరెంట్గా స్టిక్ అని చెప్తున్నారు. సార్ నాకు మనసు నిలవట్లేదు సార్, నాకు కుదరటం లేదు సార్, నాకు ఏకాగ్రత లేదు సార్, నాకు అది లేదు సార్, నాకు ఇది లేదు సార్. సింగిల్ లెగ్ బ్యాలెన్స్ లో వృక్షాసనం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రిలాక్స్. మైగ్రేన్ అంటే ఎక్కడ నొప్పి వస్తుంది? మనిషి ఎప్పుడు కూడా వేళ్ళు పాదపు వేళ్ళు కూడా పై, అదేం పెద్ద కష్టమైన పని అయితే. ఓకే, లేచి కూర్చో.